ఆ స్వామిని స్మరిస్తే చాలట పాపాలన్నీ పోతాయి. ఆ దేవుణ్ణి కీర్తిస్తే చాలట కోరికలన్నీ తీరుతాయి. ఆ దేవదేవుణ్ణి కన్నులారా దర్శిస్తే చాలట ముక్తి కలుగుతుంది. ఆ స్వామి పేరు కూడా ఒక అద్భుతమే. ఆ శ్రీనివాసుడు నిలిచి ఉన్న తీరు కూడా ఆశ్చర్యకరమే. కటి వరద హస్తాలతో ఒక సొంపైన భంగిమలో నిలిచి ఉంటూ అందరినీ అనుగ్రహించి అలరిస్తూ ఉన్న ఆ స్వామి ఆనంద నిలయుడు. తిరుమలప్పకి అలంకరింపబడే అనేక దివ్యాభరణాలు, వివిధ రకాలైన నవరత్న మణిహారాలు చూపర్లకు ఆశ్చర్య పరవశులను గావిస్తూ వెంకటరమణుని అనంత వైభవాన్ని వేనోళ్లా చాటుతూ ఉన్నాయి. ఆ నిత్య కళ్యాణ చక్రవర్తికి కొనసాగుతూ ఉన్న అత్యంత ప్రాచీనమైన వైఖానస ఆగమం ప్రకారం షట్కాలార్చనలు జరుపుతూ ఉండడమే కాక ఆ స్వామికి సమర్పింపబడే అనేక దివ్య ప్రసాదాలు, ఆయనకు జరిగే మహోత్సవాలు, ఊరేగింపులు కూడా నభూతో నభవిష్యతి అన్న ప్రఖ్యాతిని పొంది ఆ కొండలరాయని ప్రత్యేకతను బ్రహ్మాండమంతటా చాటుతూ ఉన్నాయి.